ఓం నమ శివాయ. శివసహస్రనామంలోని 6వ శ్లోకం అందరూ తప్పకుండా వినండి. లోకపాలో అంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః పవిత్రం చ మహాంచైవ నియమో నియమాశ్రితః. 6వ శ్లోకం యొక్క అర్థం: లోకపాలః లోకాలను పరిపాలించేటువంటి వాడు, అంతర్హితాత్మా అంతర్భూతమైన అంతర్ముఖుడైన పరమాత్ముడు, ప్రసాదః కరుణామయుడు అనుగ్రహ స్వరూపుడు, హయగర్దభిః గుర్రం, హయం అంటే గుర్రం, గర్దభ అంటే గాడిద, గుర్రం గాడిద రూపాల చేత పూజించేటువంటి వాడు, పవిత్రం చ పవిత్రతకు ప్రతిరూపమైనటువంటి వాడు, మహాంచ అతి గొప్ప భాగాన్ని కలిగినటువంటి వాడు విశ్వంలోన, నియమః నియమశీలుడు, నియంత్రణ స్వరూపుడు, నియమాశ్రితః నియమాలను ఆశ్రయించినటువంటి వాడు. శివుడు లోకాలను పాలించేటువంటి పరమాత్మ, అంతర్ముఖంగా ఉంటూ అనుగ్రహ స్వరూపంగా ప్రకాశిస్తాడు. హయగర్దభ రూపాల చేత పూజించబడేటువంటి ఆయన పవిత్రుడు, మహత్తర తత్వాన్ని కలిగినటువంటి వాడు, నియమశీలతకు మార్గదర్శకుడు ఆ పరమేశ్వరుడు. శివుని అనుగ్రహం ప్రతిరోజు పొందాలంటే ఈ భక్తి మార్గంలో మా ఛానల్కి తోడుగా ఉండండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 6వ శ్లోకం అందరికీ అర్థమైనట్లయితే నా యొక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.